ఉద్యోగులు ప్రభుత్వం కలిస్తే ఏదైనా సాధ్యమన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. నిజామాబాద్ లో టీఎన్జీఓస్ డైరీని ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాల అమల్లో ఉద్యోగుల పాత్ర కీలకమని చెప్పారు. ఉద్యోగుల బెనిఫిట్స్ 8,000 కోట్లకు పైగా బకాయిలున్న మాట నిజమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి బకాయిలతో పాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు షబ్బీర్ అలీ. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ విషయంలో దీనికి ఇప్పటి వరకు ఈ మాస్టర్ ప్లాన్ అనేది లేదు ఉండే, కానీ ఆ మాస్టర్ ప్లాన్కు అప్పుడు ఆపేసినారు. కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల లాంటివి. ఆ మాస్టర్ ప్లాన్ గురించి డిస్కస్ చేసి ఇక్కడి నుంచే మన దానకిషోర్ గారితో మాట్లాడి నిజామాబాద్కు మాస్టర్ ప్లాన్ లేనందువల్ల నిజామాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. ఎంతోమంది డెవలప్ కావాలా, ప్లాట్స్, కన్స్ట్రక్షన్స్ అన్ని విధంగా ఆగిపోయినాయి. అందు గురించి ఇది తక్షణమే కావాలంటే అసెంబ్లీ కాగానే కూర్చొని ఎలా దీన్ని మాస్టర్ ప్లాన్ని ప్రజల ముందు మళ్ళీ డ్రాఫ్ట్ రిజల్యూషన్ ప్రజల ముందు పెట్టి ప్రజలతోని రెండు వారాలు సమయం ఇచ్చి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మళ్ళీ ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఫైనల్ చేసి డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తే మళ్ళీ సమస్యలు రాకుండా, ధర్నాలు, ఎడ్యుకేషన్ కాకుండా అప్పుడు నిజామాబాద్కు స్పీడ్గా మనము తీసుకుపోదాం. ఇక్కడ హౌసింగ్ లేని వాళ్ళు కొన్ని హౌజెస్ ఉన్నాయి, అది కన్స్ట్రక్షన్ అయి పడిదిగా ఉంది, అలాట్మెంట్ కాలేదు, అలాట్మెంట్ అవకతవకలు అయినాయి అన్నారు. దాని విషయంలో గవర్నమెంట్కు క్లారిటీ తీసుకొని ఒక 10-15 డేస్లో ఈ అసెంబ్లీ తర్వాత ఆ బెనిఫిషియర్ని సెలెక్ట్ చేసి త్రో లాటరీ ద్వారా హౌజెస్ అలాట్ చేయాలా. ఒక 5 పార్క్స్ స్టార్ట్ చేస్తున్నాం నిజామాబాద్లో. రోడ్స్, డ్రైనేజ్, వాటర్, సెవరేజ్ అన్ని చోట 1 టైం గార్బేజ్ క్లీనింగ్ అయితే ఇక్కడ 2 టైం చేస్తున్నారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు చేసి క్లీన్ నిజామాబాద్ పెట్టినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియ